Trigonometric ratios level 2 sums. If sin theta plus cos theta equal to p ఇచ్చారు అండ్ sin cube theta plus cos cube theta equal to q అని ఇచ్చి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. p ఇంటూ p స్క్వేర్ మైనస్ 3. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఇది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే sin theta plus cos theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్. sin a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా sin స్క్వేర్ theta plus cos square theta plus 2 sin theta cos theta equal to p square. ఇది ఐడెంటిటీ కండిషన్ 1. నెక్స్ట్ 2 sin theta cos theta equal to ఈ ప్లస్ 1 లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అయితే p స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. sin క్యూబ్ theta ప్లస్ cos క్యూబ్ theta ఈక్వల్ టు q అని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కండిషన్ అప్లై చేస్తే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab. సో ఇక్కడ a అంటే సైన్ థీటా, b అంటే కాస్ క్యూబ్ థీటా ఉంది కనుక సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు q. sin theta plus cos theta అంటే గివెన్ కండిషన్ నుంచి sin theta plus cos theta అంటే p. సో p ఇంటూ sin square theta plus cos square theta 1 minus sin theta cos theta that equal to q. sin theta cos theta అంటే ఈ కండిషన్ నుంచి ఫ్రమ్ 1 నుంచి p ఇంటూ 1 మైనస్ సైన్ థీటా కాస్ థీటా అంటే పీ స్క్వేర్ మైనస్ 1/2 పీ స్క్వేర్ మైనస్ 1/2 దట్ ఈక్వల్ టు క్యూ. ఎల్సిఎం చేస్తే పీ ఇంటూ 2 మైనస్ పీ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2 దట్ ఈక్వల్ టు క్యూ. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఈ 2 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ p ప్లస్ 2 ప్లస్ 1 అంటే 3p మైనస్ p ఇంటూ p స్క్వేర్ p క్యూబ్ ఈక్వల్ టు 2q. మనీ ఫైండ్ అవుట్ చేయమన్నది తీసుకుంటే ఇక్కడ నుంచి p ఇంటూ p స్క్వేర్ మైనస్ 3ని కన్సిడర్ చేస్తే నౌ కన్సిడర్ దట్ ఈక్వల్ టు p ఇంటూ p స్క్వేర్ అంటే p క్యూబ్ మైనస్ 3p దట్ ఈక్వల్ టు p క్యూబ్ మైనస్ 3p అంటే ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీస్తే 3p మైనస్ p క్యూబ్ దట్ ఈక్వల్ టు మైనస్ 3p మైనస్ p క్యూబ్ అంటే 2q మైనస్ 2q ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ a ఈక్వల్ టు కాస్ 3 b ఈక్వల్ టు సైన్ 8 అని ఇచ్చారు. 3 అంటే 3 రేడియన్స్ అని ఇచ్చారు, 8 అంటే 8 రేడియన్ అని ఇచ్చారు. సో 1 రేడియన్ ఈక్వల్ టు నియర్లీ 57 డిగ్రీస్. 1 రేడియన్ అంటే 57 డిగ్రీస్. ఇప్పుడు ఇచ్చినది 3 రేడియన్స్. 3 రేడియన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 171 డిగ్రీస్ వస్తుంది. అలాగే 8 రేడియన్స్ అంటే నేరర్గా 8 ఇంటూ 57 అని చెప్పనంటే 456 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమిచ్చారు, ఏ ఈక్వల్ టు కాస్ 3 రేడియన్స్ దట్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ దట్ నియర్లీ ఈక్వల్ టు 171 డిగ్రీస్. 181 90 ప్లస్ 90 డిగ్రీస్ ప్లస్ 81 డిగ్రీస్ అని రాసుకుంటే దట్ నియర్లీ 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. నెక్స్ట్ 90 ప్లస్ కనుక ఫంక్షన్ చేంజ్ అవుతుంది సైన్ 81 డిగ్రీస్. సైన్ 90కి దగ్గరలో ఉంది కనుక నియర్లీ 1, బట్ ముందు మైనస్ సైన్ ఉంది కనుక దిస్ ఈజ్ లెస్ దాన్ 0. మైనస్ ఉంది కనుక 0 కన్నా చిన్న వాల్యూస్ అవుతాయి. నెక్స్ట్ అలాగే బీని కన్సిడర్ చేస్తే బి ఈక్వల్ టు మనకి ఇచ్చినది సైన్ 8 డిగ్రీస్, సైన్ 8 రేడియన్స్ దట్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు సైన్ 456 డిగ్రీస్ that nearly equal to sine of 360 plus 96 degrees. So 360 plus అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఫంక్షన్ సైన్ పాజిటివ్,
360 కనుక ఫంక్షన్ చేంజ్ కాదు. సైన్ 90ని కూడా సైన్ ఆఫ్ 90 ప్లస్ 6 డిగ్రీస్గా తీసుకుంటే దట్ నియర్లీ ఈక్వల్ టు సైన్ 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ 90 ఫంక్షన్ చేంజ్ అవుతుంది, కాస్ 6 డిగ్రీస్గా వస్తుంది. సో దట్ కాస్ 6 డిగ్రీస్ అంటే నియర్లీ 0కి దగ్గరలో ఉంది. కాస్ 0 1 కనుక సో ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఏ వాల్యూ తీసుకుంటే లెస్ దాన్ 0, బి వాల్యూ తీసుకుంటే గ్రేటర్ దాన్ 0గా జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఏ గ్రేటర్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది. మనకి ఏ లెస్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ 0 కనుక ఈ కండిషన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్గా ఇచ్చారు. సో ఏబి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఇంటూ బి విచ్ ఈజ్ లెస్ దాన్ 0, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లెస్ దాన్ 0 అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ సమ్ if sin square theta sin square x plus sin power 4x plus sin power 6x and so on to infinity into log 2 equal to 8 అని చెప్పనిచ్చారు. అండ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ π/2 అంటే x అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అని చెప్పనిచ్చారు. దెన్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో దీనికోసం ఫస్ట్ ఈ పవర్లో 2 వాల్యూస్ ఉన్నాయి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ పవర్ 4x సైన్ పవర్ 6x అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఇది ఒక సిరీస్ ఇంటూ లాగ్ 2 ఉంది. ఫస్ట్ మనం ఆ సిరీస్ని వరకు కన్సిడర్ చేస్తే ఈ పవర్ అది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ పవర్ 4x ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ. ఇది జీపీ సిరీస్లో ఉంది, కామన్ రేషియో కనిపిస్తుంది కనుక. జీపీలో ఉంది కనుక ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఇక్కడ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ సైన్ స్క్వేర్ ఎక్స్ అండ్ రేషియో కామన్ రేషియో ఈక్వల్ టు సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్. ఏ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్ దట్ ఈక్వల్ టు ఏ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 మైనస్ ఆర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఐడెంటిటీ నుంచి కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సైన్ బై కాస్ అంటే tan. సో ఇది tan స్క్వేర్ ఎక్స్. ఈ సిరీస్ మొత్తం tan స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చినది కన్సిడర్ చేస్తే ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ పవర్ 4x సైన్ పవర్ 6x అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అంటే ఆ వాల్యూ యొక్క రిజల్ట్ ఏమొచ్చింది, tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2. దీన్ని ఎలా రాయొచ్చు, ఈ పవర్ ఏ ఇంటూ బి అన్నా ఈ పవర్ బి ఇంటూ ఏ అన్నా ఒకటే, లాగ్ 2 హోల్ పవర్ tan స్క్వేర్ ఎక్స్ అని తీసుకుంటే ఈ పవర్ 2 బేస్ ఈ ఉంది, ఈ పవర్ లాగ్ 2 బేస్ ఈ. సో ఈ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 పవర్ tan స్క్వేర్ ఎక్స్ వచ్చింది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అని ఇచ్చారు, 8కి ఈక్వల్ కనుక. సో దట్ ఈక్వల్ టు 2 పవర్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 8 అంటే దట్ ఈక్వల్ టు 2 క్యూబ్. 2 పవర్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్. బేసెస్ సేమ్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. పవర్స్ని కూడా ఈక్వేట్ చేసుకుంటే tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3 దట్ ఇంప్లైస్ tan ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3. tan ఎక్స్ ఈక్వల్ టు √3 అంటే వాల్యూ ట్యాన్లో √3 tan 60 డిగ్రీస్కి వస్తుంది. tan ఎక్స్ ఈక్వల్ టు సో ఎక్స్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఎక్స్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది అని ఇచ్చారు కనుక ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ప్లస్ తీసుకోవాలి, 60 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రిజల్ట్ కాస్ ఎక్స్ బై కాజ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ని కన్సిడర్ చేస్తే ఎక్స్ అంటే ఎంత వచ్చింది, 60 డిగ్రీస్ కనీస్ దట్ ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2 బై సైన్ 60 డిగ్రీస్ అండ్ కాస్ 60 అంటే 1/2 ప్లస్ సైన్ 60 √3/2. సో 1/2 హోల్ డివైడెడ్ బై √3 ప్లస్ 1/2. డినామినేటర్స్ క్యాన్సిల్. డినామినేటర్లో √3 ప్లస్ 1 రేషనల్ నెంబర్స్ ఉండకూడదు కనుక రేషనలైజ్ చేస్తే √3 మైనస్ 1 బై √3 మైనస్ 1తో రేషనలైజ్ చేస్తే √3 మైనస్ 1 బై √3 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది అంటే 3 మైనస్ 1. సో ఫైనల్గా √3 మైనస్ 1/2. √3 మైనస్ 1/2 అంటే ఆప్షన్